దేవుడి గది ఎలా ఉండాలి? ఇంటిలో దేవుడి పటాలకు, ప్రతిమలకు మనం పూజలు చేసుకుంటాం. గృహంలో దేవుడి గది ప్రత్యేకం. అయితే ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు దేవుడికి అలమారల్లోనూ ఒక అర గాని, ప్రత్యేకించి ఒక మందిరం కానీ లేదా ప్రత్యేకంగా ఒక గదిని గాని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇంటిలో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే. అలాగే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి. దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయాలనుకుంటే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవడం మంచిది. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగు కానీ మందిరం మాదిరిగా కట్టుకోవడం కానీ నిర్మించకూడదు. దేవుని పటాలను ఈశాన్య గదిలో దక్షిణ పశ్చిమ నైరుతిలలో పీట వేసి కానీ ఏదైనా మంచి వస్త్రం వేసి కానీ దానిపైన పటాలు ప్రతిమలు ఉంచి పూజించుకొనవచ్చును. పటాలను గోడకు వేలాడదీయదలిస్తే దక్షిణ పశ్చిమ గోడలకు వేలాడదీయాలి. ఈశాన్యం గదిలో దక్షిణ పశ్చిమ గోడలలో గల అలమారాలో కూడా దేవుణ్ణి ఉంచుకోవచ్చు. ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలు కాని పక్షంలో తూర్పు ఉత్తర పశ్చిమ దక్షిణ వాయువ్యాలలో దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడికి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడి గదిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహంలో ఏ గదిలోనైనా సరే, నైరుతి ఆగ్నేయ గదుల్లో అయినా సరే, అలమారల్లో అయినా సరే పీట మీద కానీ దేవుని పటాలు ప్రతిమలు ఉంచుకొని పూజించవచ్చును. అయితే దేవుని పటాలు ప్రతిమలు ఎటువైపు ఏ దిక్కుకు అభిముఖంగా ఉండాలనేది అనేక మంది ప్రశ్న. కొందరు తూర్పు ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా ఉండాలని, మరికొందరు పూజించేవారి ముఖము తూర్పు ఉత్తరాలకు అభిముఖంగా ఉండాలని చెబుతున్నారు. మీరు ఏ వైపుకు అభిముఖంగా ఉన్న ఇందు వాస్తుకు సంబంధం లేదని, అది మనలోని భక్తికి సంబంధించినదని చెప్పవచ్చును. అయితే ధ్యానం చేసే అలవాటు ఉంటే తూర్పుకు అభిముఖంగా ఉండి ధ్యానం చేయడం ఉత్తమం. ఉత్తరాభిముఖం కావటం రెండవ పక్షంపై అంతస్తుల్లో కూడా పూజ గదిని ఏర్పాటు చేసుకొనవచ్చును. దేవుని గది నిర్మాణంలో జాగ్రత్తలు. గృహ నిర్మాణంలో మిగతా వాటి వలె పూజ గదికి కూడా వాస్తు ప్రాముఖ్యత ఉంది. నిజానికి ఈశాన్యంలో పూజ గది ఉండాలనేది ఈశాన్యం గదిని పూజ గదిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈశాన్యం గదిలో నుంచి రాకపోకలు ఉండే విధంగా 2 ద్వారాలు ఉంచి బరువులు ఉంచకుండా పరిశుభ్రంగా ఉంచుతూ వాడుకోవడం మంచిది. తూర్పు ఉత్తర దిక్కుల్లో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడంలో ఏమాత్రం దోషం లేదని గ్రహించండి. దక్షిణ పశ్చిమాల వైపు పూజ గదిని ఏర్పాటు చేయడం వలన ఇతర అవసరాల కోసం ఇంటిలో ఎక్కువగా తూర్పు ఉత్తర భాగాలను వాడటం జరుగుతుంది. ఇది ఒక రకంగా శుభకరమని గ్రహించండి. మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజ గదికి ఎటువైపు కూడా ఆనుకుని బాత్రూమ్ లేదా టాయిలెట్స్ ఉండకూడదు. పూజా పటాలను అరుగులపై ఉంచే కన్నా కొయ్యపీట మండపంలో ఉంచుకోవడం చాలా మంచిది. అలాగే కూర్చుని పూజ చేస్తే చాలా మంచిది. పూజా గృహంలో నిత్యం దీపారాధన ఎంతో శుభకరంగా ఉంటుంది.